హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిజ్ఞానం. ఈ రోజు మనం ఫీచర్ ఇంజనీరింగ్ అండ్ ఫీచర్ శాంప్లింగ్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ. ఇది ఇంకా ఎంఎల్ వీడియోస్ చేయడానికి మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఒకసారి మనం గ్రేడియంట్ డిసెంట్ గురించి సింపుల్ గా చెప్పుకుందాం. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ టైం నేను ఈ గ్రాఫ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏంటిది అని అనుకుంటున్నారా? ఇది కూడా అందులో ఒక పార్టే. ఎలాగా అనంటే, ఈ గ్రాఫ్ ఉంది కదా, ఇది దీని యొక్క బాటమ్ వ్యూ. ఇమాజిన్ మీరు ఇక్కడ ఉన్నారనుకుందాం, ఒక 3D బౌల్ ని కింద నుంచి చూస్తున్నారు. అప్పుడు మీకు ఈ విధంగా సర్కిల్స్ వస్తాయి. సో ఇది దేని మధ్య జరుగుతుంది అంటే బయాస్ కి అండ్ వెయిట్స్ కి, నథింగ్ బట్ పారామీటర్స్ మధ్య గ్రాఫ్ ఇది. ఓకేనా? మరి లాస్ట్ టైం ఇంకోటి చెప్పారు కదా, మరి అదేంటిది అని అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఏం చెప్పాను? ఇది కదా లాస్ట్ టైం చెప్పిన గ్రాఫ్. ఇది దేనికే అని అంటే, ఇది కాస్ట్ ఫంక్షన్ కి అండ్ వెయిట్ కి ఓన్లీ. ఇక్కడ చూసుకుంటే ఇది వెయిట్ కి, బయాస్ కి, నథింగ్ బట్ ఈ గ్రాఫ్ అనేది పారామీటర్స్ కి, ఈ గ్రాఫ్ అనేది కాస్ట్ ఫంక్షన్ కి అండ్ పారామీటర్స్ కి. ఇప్పుడు ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఈ ఎర్రర్ ఇక్కడ ఉన్న దాన్ని స్టెప్ వైజ్ గా తగ్గుతా ఉంది కదా, దీన్ని ఎలా తగ్గిస్తాము? బై యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫీచర్ స్కేలింగ్. ఫీచర్ స్కేలింగ్ అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ దట్ విల్ ఎనేబుల్స్ ది గ్రేడియంట్ డిసెంట్ టు రన్ ఫాస్టర్. అంటే అర్థమైంది అనుకుంటా కదా. ఇది ఒక టెక్నిక్ ఏం చేస్తుంది అని అంటే, గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ని ఫాస్ట్ గా రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎలాగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం బ్రీఫ్ గా. ఇప్పుడు మనం ఒకసారి ఫీచర్స్ కి అండ్ పారామీటర్స్ కి రిలేషన్ చూద్దాం. లెట్ us సపోజ్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ మన ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, y అంటే ఏంటిది? నథింగ్ బట్ ప్రైస్ కదా. సో ప్రిడిక్టెడ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు W1 X1 ప్లస్ W2 X2 ప్లస్ B. ఇక్కడ X1 అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచరే కదా. సో ఇది సైజ్ X1 అనేది, ఇది నంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనుకుందాం. ఒక ట్రైనింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us సపోజ్ X1 ఈజ్ ఈక్వల్ టు 2000, X2 ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడు ప్రైస్ ఏమొచ్చింది? $500K అనుకుందాం. అంటే 2000 స్క్వేర్ ఫీట్ ఉన్న సైజ్ అండ్ నంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ 5 ఉంటే $500K అన్నమాట దాని యొక్క ప్రైస్. సో ఒకసారి నార్మల్ గా ఆలోచిస్తే X1 సైజ్ యొక్క రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు? 300 to 2000 అనుకుందాం. అంతే కదా. 2000 మరి నీకు 1 2 3 4 అయితే ఉండవు కదా. సో అందుకే 300 to 2000 అనుకుందాం. నెక్స్ట్ బెడ్రూమ్స్ అనేటివి X2 అంటే బెడ్రూమ్సే కదా. సో బెడ్రూమ్స్ యొక్క రేంజ్ వచ్చేసి 0 to 5 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర X1 X2 ఉన్నాయి, బట్ W1 W2 ఉండవు కదా. సో W1 W2 ఏం తీసుకోవాలి అని చెప్పి మనకు ఒక డౌట్ రావచ్చు. లాస్ట్ వీడియోలో ఫస్ట్ ర్యాండమ్ గా తీసుకుంటాం అని చెప్పాం కదా. బట్ ఫీచర్ స్కేలింగ్ లో మనకి గ్రేడియంట్ డిసెంట్ అనేది ఫాస్ట్ గా రన్ అవ్వాలి కదా. సో అందుకోసం కొంచెం సిమిలర్ గా ఉండే వాల్యూస్ తీసుకోవాలి, అంటే కాంపిటీషన్ తగ్గే వాల్యూస్ తీసుకోవాలి. ఇంకా క్లారిటీగా చెప్తాను, అర్థమవుతుంది మీకు ఇప్పుడు. లెట్ us సపోజ్ ఫస్ట్ మనం W1 అనేది 50 తీసుకుందాం, W2 అనేది 0.1 తీసుకున్నాం, B ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకున్నాం. ఇప్పుడు ప్రైస్ ప్రిడిక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 2000 ప్లస్ 0.1 ఇంటూ 5 ప్లస్ 50. టోటల్ గా ఎంత వచ్చింది మనకి? ఇక్కడ $100,050 వస్తుంది మనకి, 0.5 వస్తుంది. సో ఇదొక మెథడ్ అయితే, అంటే ఇక్కడ W1 లార్జ్ తీసుకొని W2 స్మాల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక మెథడ్ లో W2 అనేది లార్జ్ తీసుకొని W1 అనేది స్మాల్ తీసుకుందాం. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. W1 ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు 50, బయాస్ ఈజ్ ఈక్వల్ టు 50 గా తీసుకున్నాం. ఇప్పుడు ప్రైస్ ని ప్రిడిక్ట్ చేస్తే మనకి ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ 2000 ప్లస్ 50 ఇంటూ 5 ప్లస్ 50. ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత వస్తుంది? 500K వస్తుంది. అంటే నథింగ్ బట్ 500 వస్తుంది. ఇక్కడ కూడా K యాడ్ చేయాలి, ఇక్కడ K ఉంది కాబట్టి 500 వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఈ కేసులోనేమో W1 ఎక్కువ తీసుకొని W2 అనేది తక్కువ తీసుకున్నాం కదా, మనకి అప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడేమో సెకండ్ కేసులో ఏమో W2 అనేది ఎక్కువ తీసుకొని W1 అనేది తక్కువ తీసుకున్నాం. సో మనకి ప్రైస్ అనేది 500K వచ్చింది. ఈ రెండిట్లో ఏది మోర్ రీజనబుల్? ఇదే కదా మోర్ రీజనబుల్. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేసుకోవచ్చు అని అంటే, X1 ఫీచర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు W1 పారామీటర్ అనేది తక్కువ తీసుకోవాలి, అండ్ X2 ఫీచర్ అనేది తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క కోఎఫిషియంట్ పారామీటర్ అనేది ఎక్కువ ఉండాలి. అంతే కదా. ఇక్కడ చూడండి, X1 ఎక్కువ ఉంది, W1 ఎక్కువ ఉంది.
సో మనకి మోర్ రీజనబుల్ ఆన్సర్ వచ్చిందా? రాలేదు కదా. అలాగే ఇక్కడ చూసుకుంటే x1 ఎక్కువ ఉంది, w1 తక్కువ ఉంది. సో ఇక్కడ మనకి మోర్ రీజనబుల్ ఆన్సర్ వచ్చింది. సో ఇది ఈ విధంగా మనం శాంప్లింగ్ చేసుకోవాలి. అంటే ఫీచర్ శాంప్లింగ్ అంటే ఇట్స్ జస్ట్ ఎన్ టెక్నిక్. మనం ఎలాగంటే w1 అనేది ఫీచర్స్ ని బేస్ చేసుకొని ఫీచర్ ఒకవేళ ఎక్కువ ఉంటే w1 తక్కువ తీసుకోవాలని అర్థం, ఫీచర్ ఒకవేళ తక్కువ ఉంటే w2 అనేది ఎక్కువ తీసుకోవాలని అర్థం. దీని వల్ల ఏమవుతుంది అంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఉంటది. ఓవర్ ఫిట్టింగ్ అంటే చెప్తాను. దీని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు గ్రేడియంట్ డిసెంట్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఎందుకు అని అంటే సపోజ్ w1 w2 అనేది కొంచెం కరెక్ట్ పారామీటర్స్ అయితే మనకి లోయెస్ట్ పాయింట్ కి నేరేర్ గా ఉంటది. సో ఇక్కడ ఈ విధంగా సపోజ్ w1 w2 అనేది ఎంతో సంథింగ్ చాలా ఎర్రర్ వచ్చింది, అప్పుడు ఆ టైంలో ఎక్కడ ఉంటది? ఇక్కడెక్కడో లాస్ట్ లో ఉంటది. అర్థమైందా? ఎందుకు అది రీజనబుల్, ఎందుకు ఇది రీజనబుల్ కాదు. ఓకేనా? డన్. మీకు ఇంకా క్లారిటీ రావడానికి మళ్ళీ ఒకసారి క్విక్ రీజన్ చేస్తాను. చూడండి, 500K మనం w1 ఎక్కువ తీసుకున్నాం. సో మనకేమొచ్చింది? ఎర్రర్ అనేది ఎక్కువ వచ్చింది కదా. సో కేస్ 1 విధంగా తీసుకుంటే మనకి ఎర్రర్ ఇక్కడెక్కడో ఉంటది. నెక్స్ట్ కేస్ 2 లోకి తీసుకో. ఇప్పుడు w1 తక్కువ తీసుకున్నాం. సో మనకి ప్రైస్ అనేది రీజనబుల్ గా వచ్చింది. సో మనకి ఎర్రర్ అనేది ఈ కేసులో లోయెస్ట్ పాయింట్ ఉంది. ఇంకో ఫర్దర్ కేసెస్ లో తీసుకున్నా కూడా నీకు మహా అయితే లోయెస్ట్ పాయింట్ కొంచెం దగ్గరలో అయినా ఉంటది. సో దీని వల్ల ఏమైతుంది? గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం వాడినప్పుడు మనం ఫాస్ట్ గా మినిమం కి రీచ్ అవ్వచ్చు. ఓకేనా? ఇది సింపుల్ గా. మీకు ఇంకా క్లారిటీ రావడానికి ఈ ఒక్కటి చూపిస్తాను, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. x2 బెడ్రూమ్స్, x1 సైజ్. సో సైజ్ అనేది 300 to 2000 రేంజ్ లో ఉంది. బెడ్రూమ్స్ అనేది 0 to 5 వరకే ఉంటది. సో డేటా పాయింట్స్ అన్ని ఇక్కడిక్కడే ఉంటాయి కదా. ఇది x1 అండ్ x2 కి. నెక్స్ట్ w1 అండ్ w2 కి చూసుకుంటే w1 w2 నేను ఆల్రెడీ ఇందాక ఒక గ్రాఫ్ చూపించాను. ఈ రెండు ఏంటిది? w అండ్ b అనేది పారామీటర్స్ కదా. ఇక్కడ w1 అండ్ w2 కూడా పారామీటర్స్ కదా. సో మన గ్రాఫ్ కూడా ఈ విధంగానే వస్తుంది, కానీ బెండ్ అయ్యి వస్తుంది. ఎందుకు అని అంటే చెప్తాను. మనకి w1 అండ్ w2 కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది, ఓవెల్ షేప్ లో వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఒకవేళ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేస్తే పాత్ అనేది ఎలా వెళ్తుంది అని అంటే ఇలా 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 వెళ్తుంది. గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినప్పుడు మనకి కాస్ట్ ఫంక్షన్ ఈ విధంగా ఉంటది కాబట్టి. ఓకేనా? ఇదేంటిది? బిఫోర్ శాంప్లింగ్. ఓకేనా? ఈ బిఫోర్ శాంప్లింగ్ తీసేయాలి. నెక్స్ట్ ఇదేంటిదంటే బిఫోర్ రీస్కేలింగ్. ఆఫ్టర్ స్కేలింగ్ ఏమైద్దో ఇప్పుడు చెప్పుకుందాం. ఆఫ్టర్ రీస్కేలింగ్ 0 to 1, ఇక్కడ కూడా 0 to 1. ఈ మధ్యలోనే మనకి అన్ని డేటా పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఏంటి ఇవన్నీ? x1 x2. వెరాస్ w1 అండ్ w2 కి డ్రా చేస్తే మనకి సర్కిల్స్ వస్తాయి అన్నమాట ఈ విధంగా. సో సర్కిల్స్ వచ్చినప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది మనకి ఈ పాత్ లోనే వెళ్ళిపోతుంది, ఇలా ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇది రీస్కేలింగ్ యొక్క ఇంపార్టెన్స్. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది స్లోగా ఉంటది. బట్ దీన్ని ఫాస్ట్ చేయాలి అని అంటే మనం రీస్కేలింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. దీంట్లో మేజర్ గా 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ ఫీచర్ స్కేలింగ్. అంటే ఫీచర్స్ ని స్కేలింగ్ చేయాలనే కదా అర్థం. సో మనం పైన ఎగ్జాంపుల్ తో తీసుకుంటే ఈ x1 అనేది 300 to 2000 ఉంది కదా. సో అదే రాసుకుందాం. అండ్ అలాగే x2 అనేది 0 to 5 వరకు ఉంది కదా. సో ఈ రెండు రేంజెస్ మనం ఇన్ఈక్వాలిటీస్ కింద రాసుకుంటే 300 less than or equal to x1 less than or equal to 2000 and 0 less than or equal to x2 less than or equal to 5. ఇప్పుడు x1 ని స్కేల్ చేస్తే మనం x1 స్కేల్డ్ అంటే ఏం చేయాలి అంటే x1 డివైడెడ్ బై మాక్సిమం వాల్యూ అంటే 2000. ఇప్పుడు మనకి ఎలా మారుతుంది అంటే స్కేలింగ్ చేసిన తర్వాత రేంజ్ ఏ విధంగా వస్తుంది అని అంటే 0.15 less than or equal to x1 స్కేల్డ్ less than or equal to 1. నెక్స్ట్ x2 స్కేల్డ్ is equal to x2 by 5. దీని అర్థం ఏంటిది? ఇది మాక్సిమం ఎలిమెంట్ కదా, ఇక్కడ కూడా ఇది మాక్సిమం ఎలిమెంటే కదా. స్కేలింగ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? 0 less than or equal to x2 స్కేల్డ్ less than or equal to 1. ఇందులో ఎవ్రీ ఫీచర్ ని మనం 0 to 1 మధ్యలోకి రాసుకుంటున్నాం. అర్థమైంటుందిగా మీకు? ఈ x1 అనే ఫీచర్ ని కూడా మనం 0 to 1 మధ్యలో రాసుకున్నాం, x2 అనే ఫీచర్ ని కూడా 0 to 1 మధ్యలో రాసుకున్నాం. సో ఇలా రాసుకోవడం వల్ల ఏమైతుంది అని అంటే మనకి w1 అండ్ w2 ఫీచర్స్ పారామీటర్స్ మనకి ఈ విధంగా వస్తుంది. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ స్కేలింగ్ టెక్నిక్. నెక్స్ట్ వన్ ఈస్ మీన్ నార్మలైజేషన్. సేమ్ ఇంతకు ముందులానే, బట్ స్కేలింగ్ యొక్క ఫార్ములా మారుతుంది. ఇంతకు ముందేమో 0 to 1 అనుకున్నాం కదా, బట్ ఇప్పుడు -1 to 1 మధ్యలో ఉంటది. దీన్ని ఎలా రాసుకుంటాము అని అంటే ఫస్ట్ 300 to 2000 ని
x1 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ mu1 డివైడెడ్ బై 2000 మైనస్ 300. అలాగే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు x2 ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ mu2 డివైడెడ్ బై 5 మైనస్ 0. అంటే డినామినేటర్ లో మ్యాక్స్ మైనస్ మిన్ అన్నమాట. మ్యూ అంటే యావరేజ్ వాల్యూ. ఈ x1 ఫీచర్స్ అన్నిటిని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది mu1. అలాగే x2 ఫీచర్స్ అనేటివి యావరేజ్ చేస్తే మనకు వచ్చేటివి mu2. సో మనకి ఈ విధంగా రీస్కేల్ అవుతాయి. ఇందులో ఎలా వస్తుంది అని అంటే, బిఫోర్ రీస్కేలింగ్ మన దగ్గర ఇక్కడ ఉంటే డేటా పాయింట్స్ మొత్తం ఈ స్మాల్ రీజియన్ లో ఉంటాయి. ఆఫ్టర్ రీస్కేలింగ్ డేటా పాయింట్స్ అనేటివి మనకి -1 to 1 మధ్యలో ఇలా ఉంటాయి. ఓకేనా? దీని వల్ల మనకి W1 అండ్ W2 కి రిలేషన్ అనేది ఈ విధంగా వస్తుంది, సర్కిల్స్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెడ్ స్కోర్ నార్మలైజేషన్. ఇందులో ఎలాగా అని అంటే, మనం స్టాండర్డ్ డీవియేషన్ ని యూజ్ చేస్తాం. నథింగ్ బట్ సిగ్మా. స్కేలింగ్ ఎలా జరుగుతుంది అని అంటే, x1 is equal to x1 minus mu1 by sigma 1. Standard deviation for the input features 1. And అలాగే x2 is equal to x2 minus mu1 divided by sigma 2. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ సెకండ్ ఇన్పుట్ ఫీచర్. మనం రీస్కేల్ చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి అంటే -0.67 to x1 less than 3.1. ఇదేమో -1.6 less than or equal to x2 less than or equal to 1.9. అంతే కదా? నెక్స్ట్ ఆఫ్టర్ రీస్కేలింగ్ మనకి డేటా పాయింట్స్ ఎలా మారుతాయి అని అంటే, +3 to -3 ఉంటది. అలాగే ఇటు పక్క -3 to +3 ఉంటది. ఈ రెండింటి మధ్యలో మనకి డేటా పాయింట్స్ అనేటివి ఉంటాయి. x1 x2 ఫీచర్స్ అనేటివి ఉంటాయి. ఇలా అసలు ఈ ఫీచర్ స్కేలింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటిది అని అంటే, మోర్ ఫీచర్ వాల్యూస్ ని తక్కువ చేయడం. అంతే కదా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ సపోజ్ ఫీచర్ వాల్యూస్ అనేటివి -1 to 1 ఉన్నాయి అనుకోండి, ఇదేంటిది యాక్సెప్టబుల్ రేంజే కదా? ఓకే, దీనికి మనకి ఫీచర్ స్కేలింగ్ అవసరం లేదు. -3 to 3 ఉంటే ఇది కూడా స్మాల్ రేంజే కాబట్టి నో నీడ్ ఫీచర్ స్కేలింగ్. అలాగే -0.3 to 0.3 ఉంటే ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే స్మాల్ రేంజ్ కాబట్టి. ఈ మూడిటికి నో నీడ్ ఆఫ్ స్కేలింగ్. అంతే కదా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 to 3 వరకు ఉన్నాయి అనుకున్నాం ఫీచర్ వాల్యూస్. ఇప్పుడు మనం స్కేలింగ్ చేస్తామా చేయమా? ఒకసారి మీరే గెస్ చేయండి. స్కేలింగ్ చెయ్యం, నో స్కేలింగ్. అండ్ అలాగే -2 to 0.5 ఉంటే స్కేలింగ్ చేస్తామా? నో కదా? ఓకే, దెర్ ఈస్ నో స్కేలింగ్. అంతే కదా? ఇఫ్ ఒకవేళ -1000 to 1000 ఉందనుకోండి, అప్పుడు ఏమైతుంది? ఇది టూ లార్జ్ కదా, సో ఇట్ నీడ్స్ స్కేలింగ్. వాల్యూస్ ని తగ్గియాలి. అండ్ అలాగే సపోజ్ మన దగ్గర 2 స్మాల్ ఉందనుకుందాం, 0.0001 టు ఇన్పుట్ ఫీచర్ అనేది 0.0001 వరకు ఉందనుకుందాం. ఇది 2 స్మాల్, అప్పుడు కూడా స్కేలింగ్ చేయాలి. అంతే కదా? సో రీస్కేలింగ్. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ గ్రేడియంట్ డిసెంట్ వర్క్ అవుతుందని చెప్పి ప్రూఫ్ ఏంటిది అని చెప్పి, ఈ గ్రేడియంట్ డిసెంట్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఎలా కనుక్కోవాలి అని అంటే, బై యూజింగ్ లెర్నింగ్ కర్వ్. అదేంటిదో ఇప్పుడు చెప్పుకుందాం. లెట్ us డ్రా అండ్ గ్రాఫ్ బిట్వీన్ ది కాస్ట్ ఫంక్షన్ అండ్ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్. సో ఇది సపోజ్ మనకి గ్రాఫ్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఏంటిది? కాస్ట్ ఫంక్షన్ కి అండ్ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ కి. లెట్ us సపోజ్ ఇక్కడ 100 ఐటరేషన్స్, 200, 300 అండ్ 400. ఇక్కడ చూసుకుంటే 100 ఐటరేషన్స్ దగ్గర ఒక కాస్ట్ ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ 200 ఐటరేషన్ కి తగ్గింది. నెక్స్ట్ ఐటరేషన్స్ కి ఇంకొంచెం తగ్గింది. 300 ఐటరేషన్స్ నుంచి 400 ఐటరేషన్స్ వరకు మనకి స్లైట్లీ చేంజ్ ఉంది. అంటే ఈ 400 తర్వాత నుంచి మనకి కాన్స్టెంట్ గా వస్తున్నట్టుగా ఉంటది. సో ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అంటే, కాస్ట్ ఫంక్షన్ ఈజ్ లైక్లీ టు బి కన్వర్జ్డ్ బై 400 ఐటరేషన్స్. అంటే అర్థమయ్యే ఉంటది కదా, 400 ఐటరేషన్స్ కి మనకి మినిమం దగ్గరికి వచ్చేసింది అన్నట్టుగా. ఓకేనా? ఇప్పుడు దాకా మనం గ్రేడియంట్ డిసెంట్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకున్నాం. ప్రాబ్లమ్స్ విత్ గ్రేడియంట్ డిసెంట్. కాస్ట్ ఫంక్షన్ కి అండ్ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ కి ఒకవేళ గ్రాఫ్ అనేది ఈ విధంగా రాకుండా మనకి ఈ విధంగా వస్తే, దీని అర్థం ఏంటంటే ఆల్ఫా ఈజ్ టూ లార్జ్ అనమాట. దీన్ని యాక్చువల్ గా లెర్నింగ్ కర్వ్ అని అంటాం. ఓకేనా? ఆల్ఫా ఎప్పుడైతే లార్జ్ ఉంటుందో అప్పుడు కాస్ట్ ఫంక్షన్ అనేది సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇది గ్రేడియంట్ డిసెంట్ నుంచి వచ్చే ప్రాబ్లం. అండ్ అలాగే 2 లార్జ్ ఉన్నప్పుడు మనకి కాస్ట్ ఫంక్షన్ కి పారామీటర్ కి ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటది అని అంటే,
సపోజ్ మనకి స్టార్టింగ్ ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఆల్ఫా ఈజ్ టూ లార్జ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు పెద్ద స్టెప్ ఇనిషియల్ గా ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనుకుంటే ఆల్ఫా ఈజ్ టూ లార్జ్ కాబట్టి మనం మినిమం దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా మినిమం ని క్రాస్ చేసి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పెద్ద స్టెప్ వేసాం కదా, అంటే గోల్ స్టేట్ ని దాటేసాం. సో దీని నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది మళ్ళీ ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇలా మినిమం దగ్గరికి రీచ్ అవ్వదు ఎప్పుడు ఆల్ఫా ఈజ్ టూ లార్జ్ ఉన్నప్పుడు. ఓకేనా, ఇలా ఇలా వెళ్తానే ఉంటది. ఈ విధంగా మినిమం దగ్గరికి రీచ్ అవ్వదు టూ లార్జ్ ఉన్నప్పుడు. ఓకేనా, ఒకవేళ టూ స్మాల్ ఉంటే సపోజ్ ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనుకున్నాం. టూ స్మాల్ ఉంటే చాలా స్టెప్స్ తీసుకుంటది. ఇలా చాలా స్టెప్స్ తీసుకొని కిందకి వస్తుంది, మినిమం దగ్గరకు వస్తుంది. సో ఆల్ఫా ఈజ్ 2 లో ఉన్నప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది గ్రేడియంట్ డిసెంట్ లో. ఓకేనా, దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఆల్ఫా ఈజ్ నైదర్ టూ లార్జ్ నార్ టూ స్మాల్. ఇప్పుడు ఆల్ఫాని కొన్ని వాల్యూస్ తోటి ట్రై చేద్దాం. ఎలాగా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.001, 0.003, 0.01, 0.3 అండ్ 1 ఇలా తీసుకుంటే ఇప్పుడు లెర్నింగ్ కర్వ్ తీసుకుంటే మనం దీనికి లెర్నింగ్ కర్వ్ ఏ విధంగా వస్తుందో ఒకసారి గెస్ చేయండి. నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కి ఆల్ఫా ఈక్వల్ టు 0.1 ఉన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.0001. ఒకవేళ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.003 ఉంటే దానికి కొంచెం డిఫరెన్స్ లో ఇలా వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0.003. ఒకవేళ 0.01 ఉంటే కొంచెం డిఫరెన్స్ లో ఇలా ఈక్వల్ టు 0.01. 0.3 ఉంటే ఇలా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఎక్కువ కాబట్టి సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. ఎక్కువ ఉంటది కాబట్టి అప్పుడు సో మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 కి ఇలా ఉంటది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ 3 టూ స్మాల్, ఇది జస్ట్ రైట్, అంటే నథింగ్ బట్ ఈజీగా ఉంటది. గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటివి తీసుకుంటే. ఓకేనా, ఇది టూ లార్జ్. సో ఇది గైస్ టోటల్ గా ఫీచర్ స్కేలింగ్ అంటే. ఈ ఫీచర్ స్కేలింగ్ గురించి మొత్తం చెప్పుకున్నాం కదా. ఈ ఫీచర్ స్కేలింగ్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది అండ్ అలాగే లెర్నింగ్ కర్వ్ గురించి అన్నిటి గురించి చెప్పుకున్నాం. అండ్ అలాగే ఇంకొకటి చెప్పాల్సింది మర్చిపోయినా, ఎప్పుడైతే ఆల్ఫా అనేది టూ లార్జ్ అవుతుందో ఈ సిచ్యువేషన్ ని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. ఆల్ఫా అనేది 2 లో ఉంటుందో దీన్ని అండర్ ఫిట్టింగ్ అని అంటాం. ఇది ఈ లెర్నింగ్ కర్వ్ గురించి కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఫీచర్ ఇంజనీరింగ్. ఫీచర్ ఇంజనీరింగ్ ని ఒక డెఫినేషన్ తోటి చెప్పుకుందాం. ఎలాగా అంటే ఫీచర్ ఇంజనీరింగ్ అంటే యూజింగ్ ఇంట్యూషన్ టు డిజైన్ న్యూ ఫీచర్స్ బై ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ కంబైనింగ్ ఒరిజినల్ ఫీచర్స్. దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని మనం న్యూ ఫీచర్స్ ని క్రియేట్ చేయాలి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే మన దగ్గర ఫీచర్ వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటాయో అప్పుడు మోడల్ యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒరిజినల్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని న్యూ ఫీచర్స్ ని కన్స్ట్రక్ట్ చేయడమే ఫీచర్ ఇంజనీరింగ్ అని అంటాం సింపుల్ గా. దీనికి అదేంటి కొత్తదా, మళ్ళీ ఇది ఎలా తయారు చేస్తాం అని అనుకుంటున్నారా? చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటది. ఒక హౌస్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ హౌస్ యొక్క ఫీచర్స్ మన దగ్గర లెంత్ అండ్ బ్రెత్ మాత్రమే ఉందనుకుందాం. ఓకేనా, మన దగ్గర ఉన్న డేటాలో ఓన్లీ లెంత్ అండ్ బ్రెత్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మన మోడల్ ఎలా వస్తుంది అని అంటే y ఈక్వల్ టు w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ b. ఇంతే కదా. x1 అంటే నథింగ్ బట్ లెంత్, x2 అంటే నథింగ్ బట్ బ్రెత్. బట్ మనం ఈ లెంత్ అండ్ బ్రెత్ ని యూజ్ చేసుకొని ఏరియాని కూడా జనరేట్ చేయొచ్చు కదా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ b కదా. సో మనకి ఇంకొక ఫీచర్ కావాలి అని అంటే x3 ఈజ్ ఈక్వల్ టు x1 x2. ఇప్పుడు మనం ఈ ఏరియాని కూడా కన్సిడర్ చేసుకున్నాము అని అంటే మన యొక్క యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్పుట్ ఫీచర్స్ వచ్చాయి కాబట్టి యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో దీనికి y ఈజ్ ఈక్వల్ టు w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w3 x3 ప్లస్ b. ఇప్పుడు మనకి హైపోథిసిస్ ఫంక్షన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసరికి y ఈక్వల్ టు w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w3 ఇంటూ x1 x2 ప్లస్ b. ఇక్కడ చూసుకుంటే x1 ఇంటూ x2 అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంతా ఇక్కడ 2. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 2 అంటే మనకేమొస్తుంది? రిగ్రెషన్ లైన్ వస్తుందా, కర్వ్ వస్తుందా? డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 2 అయినప్పుడు మనకి కర్వ్ వస్తుంది. రిగ్రెషన్ లైన్ రాదు, కర్వ్ వస్తుంది. అంతే కదా. సో చూసారు కదా, ఇదే ఫీచర్ ఇంజనీరింగ్ అంటే సింపుల్ గా. ఇక్కడ చూడండి, మనం డెఫినేషన్ లో ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే చేసాం. కొత్తగా ఏం చేయలే. ఒరిజినల్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని న్యూ ఫీచర్ ని తయారు చేయాలి. అంతే కదా. సో ఇక్కడ లెంత్ అండ్ బ్రెత్ ని యూజ్ చేసుకొని ఏరియా అనే ఫీచర్ ని యాడ్ చేసుకున్నాం. సో దాంతో మనం బెస్ట్ ఫిట్ కర్వ్ కనుక్కుంటాం. ఇక్కడ బెస్ట్ ఫిట్ లైన్ రాదు. ఎందుకు అని అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ 2 వస్తుంది కాబట్టి. సో ఇదిగా ఫీచర్ ఇంజనీరింగ్ అంటే కూడా ఒక్కసారి టోటల్ గా మొత్తం
రీక్యాప్ ఇచ్చేద్దామా? ఫీచర్ స్కేలింగ్ అంటే ఇట్ ఈస్ ఏ టెక్నిక్ దట్ ఎనేబుల్స్ ది గ్రేడియంట్ డిసెంట్ టు రన్ ఫాస్టర్. గ్రేడియంట్ డిసెంట్ ని ఫాస్ట్ గా రన్ చేయడానికి మనం ఒక టెక్నిక్ గా వాడతాం ఫీచర్ స్కేలింగ్ ని. ఇఫ్ సపోజ్ x1 ఎక్కువ ఉండి w1 ఎక్కువ ఉంటే మనకి ఎర్రర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో గ్రేడియంట్ డిసెంట్ అల్గరిథం అనేది ఎక్కువ సార్లు అప్లై చేయాలి, మినిమం కి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఈ కేసులో మనకి టూ స్లోగా ఉంటది గ్రేడియంట్ డిసెంట్. నెక్స్ట్ వెరాజ్ ఈ కేసులో చూసుకుంటే ఎర్రర్ అనేది తక్కువ ఉంది. ఎప్పుడు x1 అనేది ఎక్కువ ఉన్నప్పుడు w1 అనేది తక్కువ తీసుకుంటే ఎర్రర్ అనేది తక్కువగా ఉంది. సో అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది, మనం మినిమం దగ్గరికి ఫాస్ట్ గా రీచ్ అవుతాం. నెక్స్ట్ పైన ఉన్న ట్రైనింగ్ ఎగ్జాంపుల్ కి ఇన్పుట్ ఫీచర్స్ కి మనం గ్రాఫ్ తీసుకుంటే ఈ డేటా పాయింట్స్ అన్ని ఈ రీజియన్ లో వరకే ఉంటది. సో ఈ రీజియన్ లో ఉన్నప్పుడు మనకి w1 కి w2 కి రిలేషన్ ఈ విధంగా వస్తుంది. ఓవెల్ షేప్ లో వస్తాయి కర్వ్స్. ఓవెల్ షేప్ లో మనకి గ్రేడియంట్ డిసెంట్ పాత్ అనేది ఈ విధంగా ఉంటది, స్ట్రైట్ లైన్ పాత్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే మనం రీస్కేలింగ్ చేస్తామో అప్పుడు డేటా పాయింట్స్ అనేటివి 0 to 1 మధ్యలో ఉంటాయి. 0 to 1 మధ్యలో ఇలా ఉన్నప్పుడు w1 అండ్ w2 కి రిలేషన్ వచ్చేసరికి కాన్సెంట్రిక్ సర్కిల్స్ విధంగా వస్తుంది ఈ విధంగా. సో గ్రేడియంట్ డిసెంట్ పాత్ అనేది స్ట్రైట్ గా మినిమం దగ్గరికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ స్కేలింగ్. ఫీచర్ స్కేలింగ్ అంటే x1 స్కేల్ ఈజ్ ఈక్వల్ టు x1 డివైడెడ్ బై మాక్సిమం రేంజ్. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మీన్ నార్మలైజేషన్. మీన్ నార్మలైజేషన్ అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ μ1 బై మాక్సిమం మైనస్ మినిమం. μ1 అంటే యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్పుట్ ఫీచర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెడ్ స్కోర్ నార్మలైజేషన్. జెడ్ స్కోర్ నార్మలైజేషన్ అంటే బై యూజింగ్ స్టాండర్డ్ డీవియేషన్ వీ కెన్ రీస్కేలింగ్. దీని ఫార్ములా వచ్చేసరికి x1 రీస్కేల్డ్ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ μ1 బై σ1. నెక్స్ట్ ఫీచర్ స్కేలింగ్ లో మనం ఈ విధంగా లో రేంజ్ లో ఉంటే యాక్సెప్ట్ చేస్తాము, నో నీడ్ స్కేలింగ్. ఎప్పుడైతే టూ లార్జ్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనం స్కేలింగ్ చేస్తాం. అలాగే ఎప్పుడైతే టూ స్మాల్ ఉంటాయో అప్పుడు కూడా రీస్కేలింగ్ చేస్తాం. నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్. ఎప్పుడైతే మనకి ఎర్రర్ అనేది కాన్స్టెంట్ గా వెళ్తుంది అని అనుకుంటామో అక్కడ ఆ ఇటరేషన్ దగ్గర కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం వస్తుంది అని అర్థం. దాన్ని లైక్లీ టు బి కన్వర్జ్డ్ బై దిస్ ఇటరేషన్ గా మనం పిలుచుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విత్ ద గ్రేడియంట్ డిసెంట్. దీంట్లో ఆల్ఫా టూ లార్జ్ ఉన్నప్పుడు లెర్నింగ్ కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. యాక్చువల్ గా ఎలా ఉండాలి, ఇలా ఉండాల్సింది. టూ లార్జ్ ఉన్నప్పుడు కాస్ట్ ఫంక్షన్ కి అండ్ అలాగే వెయిట్స్ కి మధ్య రిలేషన్ అనేది ఈ విధంగా ఉంటది. ఇట్లాంటి సిచ్యువేషన్ ని ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. అండ్ అలాగే లెర్నింగ్ రేట్ అనేది 2 లో ఉన్నప్పుడు మినిమం దగ్గరికి రీచ్ అవడానికి మెనీ నంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటది. సో 2 లో ఉన్న సిచ్యువేషన్ ని మనం అండర్ ఫిట్టింగ్ అని అంటాం. అంటే ఆల్ఫా ఎలా ఉండాలి, ఆల్ఫా ఇస్ నైదర్ టూ లార్జ్ నాట్ టూ స్మాల్. ఓకేనా? నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్ ఆల్ఫా 2 స్మాల్ ఉన్నప్పుడు ఎలా ఉంటది, 2 లార్జ్ ఉన్నప్పుడు ఎలా ఉంటది, అండ్ అలాగే కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటది అనేది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫీచర్ ఇంజనీరింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. ఒరిజినల్ ఫీచర్స్ ని యూజ్ చేసుకొని న్యూ ఫీచర్స్ ని జనరేట్ చేశాం. సో ఇది గైస్ టోటల్ వీడియో. ఈ రోజు నేర్చుకున్న ముఖ్యాంశాలు: ఫీచర్ స్కేలింగ్, మీన్ నార్మలైజేషన్, జెడ్ స్కోర్ నార్మలైజేషన్, లెర్నింగ్ కర్వ్, ప్రాబ్లమ్ విత్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాంగ్ విత్ ఫీడ్బ్యాక్, సో దట్ మేము ఇంకా బెటర్ అవుతాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ రాకింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.